అవసరం ఉంది. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను పాటించు, ఆయన మార్గములో నడువు. మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడిన ఆజ్ఞలు కట్టడలు గైకొను. అప్పుడు నీవు చేయు ప్రతి దాంట్లో, వెళ్ళే ప్రతి చోట విజయవంతులవుదువు. దావీదు దేవుని చిత్త ప్రకారం తన తరానికి సేవ చేసి మరణించాడు. ఎన్ని లక్షల మంది దావీదు యొక్క సమాధి కార్యక్రమంలో పాల్పంచుకున్నారో చూడండి. దావీదు సమాధి చేయబడ్డాడు. ఒక ప్రకటన రాయండి. ఇశ్రాయేలు గోత్రాల ప్రధానులను, 1000 మందికి 100 మందికి అధిపతులైన సేనాధిపతులను, న్యాయాధిపతులను, యాజకులను, లేవీయులను, సైన్యాధికారులను, ప్రజల పెద్దలను, వీరందరినీ గిబియోనులోని గొప్ప ఎత్తైన స్థలానికి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ఆరాధించుటకు సమకూరమని పిలవండి. సొలొమోను రాజు ఆజ్ఞ ప్రకారం యాజకులను, లేవీయులను, శతాధిపతులను, ఇశ్రాయేలు పెద్దలను, గోత్రాధిపతులను, 100 మంది పైన, 1000 మంది పైన అధిపతులను, పెద్దలను గిబియోనులోని మహా ఎత్తైన స్థలమునకు సమకూరమని రాజైన సొలొమోను ఆజ్ఞాపించుచున్నాడు.